చాలా సంతోషంగా ఉంది, మాకు పట్టా వచ్చిందండి. చాలా ఆనందంగా సార్, కానీ ఇంత త్వరగా వచ్చింది అనుకోలేదు మేము. చాలా కూడా పట్టా లేకుండా మా కొండ ప్రాంతంలో ఉన్నాం మేము. చాలా తొందరగా వచ్చింది మాకు, చాలా సంతోషం సార్. 20 సంవత్సరం చూంటున్నాం సార్, 20 ఏళ్ళ నుంచి. చాలా సంతోషంగా ఉంది, త్వరగా వచ్చింది సార్. ఇంత బట్టలు పెట్టారు, ఇద్దరికి బట్టలు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా వచ్చింది అనుకోలేదు సార్. పట్ట ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు సార్. ఇలా మాట నిలబెట్టుకున్నారు సార్. ఆ నిలబెట్టుకోవడం కాకుండా కూడా త్వరగా చేశారు మనకి. చాలా చాలా సంతోషం, హ్యాపీ. బాగుంది సార్ పరిపాలన, చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇన్ని సంవత్సరాల కల్లా మాకు నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. బాగా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకైతే. అనుకోలేదు సార్, అనుకోలేదు. బాగా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా బాగుంది సార్. అంటే మాది అరపాలెం సార్. అంటే ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అంటే మాకు వాటర్ ప్రాబ్లం సార్, దాని గురించి మాట్లాడాము. చేస్తామని చెప్పారు. రోడ్డు లేదు సార్, రోడ్డు కూడా వేపిస్తామని చెప్పారు. నమ్మకం అయితే మాకుంది చేస్తారని సార్. వాళ్ళకి వీళ్ళైతే చేసి చూపించారు సార్, వాళ్ళు చేయలేకపోయారు. అంటే మాకు కావాల్సినవన్నీ సదుపాయాలు చేస్తున్నారు సార్. అందుకని మాకు అంటే చాలా ఈ తర్వాత కూడా లోకేష్ గారే రావాలని మేము అనుకుంటున్నాం సార్. షాహినా, షేక్ షాహిన్. ఇస్తారని అనుకోలేదు, కానీ ఎంతమందికి అలాగే నిల్చొని చేస్తున్నారంటే గ్రేట్. వాస్తవానికి మామూలుగా ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు కదా, అందరికి కలిసి మొత్తం అందరికి ఇస్తున్నాడు. అది నిల్చొని గ్రేట్. అది మామూలుగా జనరల్ గా మామూలు పలకరించారు అంతే. అంటే ఎంత ఇదిగా అయితే నమ్మకం లేదండి, కానీ బాగా చేస్తున్నారు దాన్ని. ఇంతకుముందు అంటే ఇంతకుముందు ఏమన్నా అంత లేదు, ఈసారి మాత్రం బాగా చేస్తున్నారు. ఎంత ఇదిగా చేసినట్టు ఏమో అనిపించలేదండి. చాలా చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. బెటర్ అండి, చాలా వరకు బెటర్. మాది ఎర్రపాలెం ఇండస్ట్రీ ఏరియా. మాకు ఇది ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఇంకేం కోరుకోలేదండి. అంటే మాట ఇచ్చారు కాబట్టి ఇస్తారని మేము నమ్ముతున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట ఇచ్చామని చెప్పారు. సంతోషంగా ఉందండి. ఆయన అన్న మాట నెరవేర్చుకున్నారు. ఒక తోడ పుట్టినోళ్ళలాగా ఒక ఆడపడుచుకి పసుంకం పెట్టి భోజనం పెట్టి పంపిస్తున్నారు. సొంతంగా ఇల్లు అనేది ఇచ్చారు. అది మాకు సంతోషంగా ఉంది. మంచిగానే మాట్లాడారు, మంచిగా సమాధానం అయ్యి ఆయన అన్న మాటలు నెరవేర్చుకున్నారు. అది నిలబెట్టుకున్నారనే సంతోషంగా ఉంది.
ఇచ్చున్నారు, ఏది మాకైతే జరగలేదండి. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో మాకు జరిగింది, సంతోషంగా ఉంది. అది సంతోషంగా ఆనందంగా ఉందండి. పుట్టింటికి నుంచి వెళ్ళినట్టే ఉంది పుసంకంతో. అది చీర పుసంకం అన్ని పెట్టి పంపిస్తున్నారు, బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తున్నారు. అది బానే ఉందండి, ఇప్పుడు వరకు బానే ఉంది. ఏమి తేడా అనేది ఏమి లేదు. ఆయన అన్న మాట చెప్పిన మాటలు అన్ని నిలబెట్టుకుంటున్నారు. అది సంతోషంగా ఉంది మాకు కూడా. ఆయన గెలిచినందుకు కూడా సంతోషంగా ఉంది. కావాలనే ఆయన్ని గెలిపించుకున్నాం మంచిగా. అది కృతజ్ఞత. ఆయన కూడా మంచిగానే చేస్తున్నాడు. చేస్తారు అనుకో, ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన వస్తే అయ్యిద్దనే అనుకున్నాం, జరిగిద్దనే అనుకున్నాం. అందుకే ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయన వస్తే అన్ని మంచిగా జరుగుతాయి అని. అవన్నీ శుభ్రంగా ఇస్తున్నారని. ఇంకా ఏం చెప్పడానికి ఏముందమ్మా. బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. బట్టలు పెట్టి ఇంటి పట్టాలు ఇచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా. బాగా ఈసారి కూడా వస్తారు, ఈసారి కన్ఫామ్ బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. పట్టాలు ఇస్తున్నారు, రోడ్లు వేయించి మంచిగా ప్రజల్ని బాగా చూసుకుంటా సార్. సమస్య చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను. చాలా థ్యాంక్స్.